హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఓ సారీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు నాకు ఆ షోలలో ఆయన గుర్తొస్తాడు. సారీ ఫ్రెండ్స్. ఓకే, వెల్కమ్ టు మీలో ఎవరు రూపాయి గారు. అయిపోయింది, వీళ్ళ వల్ల చేత కాదు అనే మాటలు మీరు ఇన్ని రోజులు విన్నారు కదా. కాలనీ కుర్రోళ్ళ గురించి విన్నారు కదా, మీరు కూడా విన్నామనయా. సారీ అని చాలా మంది సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఆ మాటలని పటాపంచలు చేస్తూ మీ ముందుకు ఈ గేమ్ ఆడడానికి వస్తున్నారు మీ కాలనీ కుర్రోళ్ళు. ప్లీజ్ వెల్కమ్ మా కాలనీ కుర్రోళ్ళు. వెల్కమ్. ముందులో కాలనీ కుర్రోళ్ళ నుంచి వచ్చేది పందికొక్కు ప్రశాంత్. ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. మరి రెండో కంటెస్టెంట్ ఉల్ఫా ఉదయ్. ప్లీజ్ వెల్కమ్ ఉదయ్. హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడో కంటెస్టెంట్ పాకురు పవన్. ప్లీజ్ వెల్కమ్ పాకురు పవన్. పాకురు ఫ్రెండ్స్. మరి చివరగా మన ముందుకు వచ్చేది సోంబేర్ శ్రీకాంత్. ప్లీజ్ వెల్కమ్. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికి పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. వెనకగా మీరందరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అరే ఏంట్రా వెనక అన్నాడు? అరే జనరల్గా అందరూ ముందంటారు, కానీ మనోడు వెనక అంటాడు. అదే లేట్ చేయకుండా ఇక ఆటోలోకి వెళ్ళేద్దాం. సార్ నేను ఆటో తీసుకురాలే సార్. ఎందుకే లాస్ట్ 3 వీడియోలో ఉన్నావా నువ్వు? లేదన్నయ్యా. ఓకే ఇప్పటికైనా అర్థమైందా? బట్ నన్ను ఇక్కడ అన్నయ్య అని పిలవద్దు, సార్ అని పిలవాలి. ఓకేనా? ఓకే సార్. ఎవరు ముందు నొక్కితే వారే నాతో ఆట ఆడతారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, పేపర్ ఎక్కడుంది? అరే ఎదవన్నారా, నేను క్వశ్చన్ మర్చిపోయాను, అందుకే పేపర్ ఎక్కడ ఉన్నానని అడిగాను. అర్థమైందా? నౌ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద ఎదవ ఎవరు? క్వశ్చన్ మరొకసారి, ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద ఎదవ ఎవరు? ఆప్షన్ ఏ పవన్, ఆప్షన్ బి ఉదయ్, ఆప్షన్ సి ప్రశాంత్, ఆప్షన్ డి శ్రీకాంత్. దాన్ని మీరు పెద్ద వెదవ నుంచి చిన్న వెదవకు పెట్టండి. ఓకేనా? సోంబేరు శ్రీకాంత్, మీరే వరుస క్రమంలో అందరికంటే ముందుగా పెట్టారు. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్. అరే నేను రా పెద్దది. అరే అందరికన్నా పెద్దగా నేను రా. తుండి మండి దేవుడు చూస్తాను రా. నేను రా పెద్దది. ఓకే శ్రీకాంత్, కంగ్రాట్స్. వెరీ గుడ్. కూర్చో శ్రీకాంత్, వేరే కూర్చోలో. సార్ ఒక 2 minutes సార్. 20 minutes తీసుకో శ్రీకాంత్. సార్ నేను తమ్ముడు. ఓకే కంగ్రాట్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. వేడి కూర్చోలో కూర్చో. సార్ ఇది ప్లాస్టిక్ కుర్చీ సార్. అలాంటివి వద్దంటున్నా, స్టెప్ లో కూర్చో. ఆట ఆడే ముందు ఆటకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇందులో పూర్తిగా 10 ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్నకు 10 పైసలు, రెండో ప్రశ్నకు 25 పైసలు. 25 పైసలు అని అంటే పావుల. మూడో ప్రశ్నకి 30 పైసలు, నాలుగో ప్రశ్నకి 40 పైసలు, ఐదో ప్రశ్నకి 50 పైసలు. 50 పైసలు అంటే ఆటానా. ఆరో ప్రశ్నకి 60 పైసలు, ఏడో ప్రశ్నకి 75 పైసలు అంటే బారానా. ఎనిమిదో ప్రశ్నకి 80 పైసలు, తొమ్మిదో ప్రశ్నకి 90 పైసలు, పదో ప్రశ్నకి రూపాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలాగే దీంట్లో 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఒకటి సగానికి సగం, రెండవది దోస్త్ గారికి ఫోన్ చేయి, మూడవది ఆడియన్స్ ఫోన్. మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించినా ఈ మూడింటిని యూజ్ చేసుకోవచ్చు. మీలో ఎవరు రూపాయి గారు? మీ అట్టముక్కపై మొదటి ప్రశ్న, అఆలలో మొదటిగా వచ్చే అక్షరం ఏది? ప్రశ్న మరొకసారి, అఆలలో మొదటిగా వచ్చే అక్షరం ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ బి, ఆప్షన్ బి ఆ, ఆప్షన్ సి కా, ఆప్షన్ ఈ గా.
ఈ ఎదవ ఆలోచించేంత వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా? సార్ ఐ గో విత్ ఆప్షన్ బి సార్. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ సార్. అటముక్క గారు ఆప్షన్ బి ఫిక్స్. yes that's the right answer. మీరు గెలుచుకున్నారు 10 పైసలు. అంత ఓవర్ యాక్షన్ అంతూ అర్థమైందా? ఇది చాలు. రెండో ప్రశ్న 25 పైసల ప్రశ్న, అంటే పావుల ప్రశ్న మీ అట్టముక్కపై. జామకాయలో ఏ గింజలు ఉంటాయి? ఆప్షన్ ఏ దానిమ్మ గింజలు, ఆప్షన్ బి బత్తాయి గింజలు, ఆప్షన్ సి ఆలుగడ్డ గింజలు, ఆప్షన్ డి జామ గింజలు. సార్ నాకు రెండింటి మీద డౌట్ ఉంది సార్. ఒకటి దానిమ్మ గింజలు, 2 జామ గింజల మీద సార్. ఐ గో విత్ జామ గింజలు సార్. ఎందుకు ఇది జామ గింజల క్వశ్చన్ అలా చెప్తున్నావా? అంటే అనిపిస్తుంది సార్ నాకు. కన్ఫామ్గా చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్పు. కన్ఫర్మ్ డి జామ గింజలు ఫిక్స్ సార్. ఓకే అట్టముక్క గారు, ఫ్రీజ్ ది ఆప్షన్ డి. మీరు దానిమ్మ గింజలు చెప్పేది ఉంటే ఓడిపోయేవారు. మీరు ఆలుగడ్డ గింజలు చెప్పినా ఓడిపోయేవారు. కానీ మీరు జామ గింజలు చెప్పారు కదా. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఏంటమ్మా పావుల ప్రశ్నకి ఎంత పర్ఫార్మెన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చారు ఎదవని. చాలా చాలా బాగా ఆడుతున్నారు మీరు ఆట. బట్ నాకు చెప్పండి, మీకు జామ గింజలకు ఉన్న సంబంధం. సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరూ బడే కొట్టి జామకాయలు దొంగతనానికి వెళ్ళారు సార్. మా స్కూల్ పక్కనే ఉండేది చెట్టు. సో నేను కోతిలా ఉండగానే నన్ను చెట్టు ఎక్కించేవారు. నేను తింటూ మా ఫ్రెండ్స్కి ఇచ్చేది సార్, వాళ్ళు తీసుకొని తినేది. ఎప్పుడైతే నేను తిందామనేసరికి ఎందుకోసం పురుగులు వచ్చేటి సార్, చాలా పురుగులు వచ్చేటి. నేను ఇక మీది కోతులకు కొరికి పడేసేవాను అలా. ఓ ఇట్స్ ట్రూ సోంబేరి శ్రీకాంత్. ఎస్ సార్ ఎస్. ఒక అందుకేనా జామ గింజలు జామకాయలు అని చెప్పి బాగా చెప్పావు. వెరీ గుడ్, చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అంత పర్ఫార్మెన్స్ వద్దు. నెక్స్ట్ 30 పైసల ప్రశ్న మీ అట్టముక్కపై. 30 రూపాయల నుంచి 20 రూపాయలు తీసేస్తే 10 రూపాయలు. అలాగే 20 రూపాయల నుంచి 10 రూపాయలు తీసేస్తే ఎంత? యువర్ ఆప్షన్ సార్. ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 40. ఇవి 30 పైసల ప్రశ్న. మీరు తప్పు చెప్పిల్లనుకో పావులాకి పడిపోతారు. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సార్ నాకు క్వశ్చన్లో డౌట్ ఉంది సార్. 20 రూపాయల నుంచి 10 రూపాయలు తీసి మళ్ళీ వేసారా సార్, లేక అలాగే ఉంచారా అనేది డౌట్ ఉంది. ఐ గో విత్ ఆన్సర్ 10 సార్. జాగ్రత్తగా చెప్పండి శ్రీకాంత్. సార్ నాది జాగ్రత్త చెప్పు కాదు సార్, పేరగా అని చెప్పు సార్. నాది జాగ్రత్త చెప్పు కాదు సార్, పేరగా అని చెప్పు సార్. ఇదే వద్దంటున్నాను. ఏమి కావాలో అబ్బాయి తీసుకున్నాను. ఎదవా అన్నయ్య అనొద్దని చెప్పాను కదా. సార్ అనాలి నన్ను. ఓకే సార్. ఓకే 30 పైసల ప్రశ్న ఆన్సర్ కూడా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అన్నయ్య ఏంట్రా మళ్ళీ. సారీ సార్. అదే 4వ ప్రశ్న మీ అట్టముక్కపై 40 పైసల ప్రశ్న. పాలకూర పప్పులో ఏముంది? పాలకూర పప్పులో ఏముంది? యువర్ ఆప్షన్ సార్. ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి దొండకాయ, ఆప్షన్ సి బెండకాయ, ఆప్షన్ డి గుండకాయ. జాగ్రత్తగా చూసి చెప్పు సోమవారి శ్రీకాంత్. సార్ నాకు జాగ్రత్త లేదు కానీ మేనత్ అవుతున్నా సార్. నీకు చెప్తా అర్థం కదా. నువ్వులే షో నుంచి వెళ్ళిపోను. అసలు అవసరం లేదు, నువ్వు వెళ్ళు. అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. అసలు నా పైన పంచి వేస్తున్నావు. నువ్వు వద్దులే, వెళ్ళు. నా మీద పంచి వేస్తున్నావు. నేను డైరెక్ట్ వాచ్మెన్ నేను పంపించాను. వాచ్మెన్ నీకు చెప్పి పంపించు. వద్దు, నువ్వు వెళ్ళిపో. బాబు సోమవారం శ్రీకాంత్ ఇట్రా. శ్రీకాంత్ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. రాను ఫస్ట్ ఎందుకంత బాధపడుతున్నావు? వద్దు, ఇంక నువ్వు ఆన్సర్ చెప్పు. పావులో పెట్టి చేస్తున్నా షో. ఆప్షన్ ఏ పాలు.
జాగ్రత్తగా అమ్మో నీకు జాగ్రత్త అంటే కష్టం. ఓకే, అటముక్క గారు ఆప్షన్ ఏ ఫ్రీజ్ చేయండి. బాగా చెప్పావు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అన్నయ్య. సారీ సార్, సారీ. థ్యాంక్ యూ సార్. ఓకే, 5వ ప్రశ్నకు వెళ్ళే ముందు చిన్న బ్రేక్. అల్లం బెల్లం కాస్ పీస్ కచ్చే. బాబు మేకప్ తీసుకురా. వెల్కమ్ టు మీలో ఎవరు రూపాయి గారు. ఓకే, సోమవారం శ్రీకాంత్ చాలా బాగా ఆడుతున్నావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, ఇప్పుడు 40 పైసలు నీ దగ్గర ఉన్నాయి. 5వ ప్రశ్న అంటే ఆటన ప్రశ్న అన్నమాట. ఈ పాటను పూరింపము. పూరి అంటే డైరెక్ట్ పూరి కాదు, అర్థమైందా? ఓకే, ఈ పాటను పూరింపము. అయ్యయ్యో వద్దమ్మా, పక్కనే టీ కొట్టు పెట్టాను, అందరికీ కప్పు టీ ఇస్తున్నాను, డబ్బులు అయితే తీసుకోను కానీ డాష్. యువర్ ఆప్షన్ సార్ ఆశీర్వాద్ బావా, ఆప్షన్ బి కోడి బావా, ఆప్షన్ సి పిల్లి బావా, ఆప్షన్ డి సొకే బావా. అయ్యో వద్దమ్మా, టీ కొట్టు పెట్టాను. జాగ్రత్తగా చెప్పు, ఆలోచించి. సార్ నాకు డౌట్ ఉంది సార్, ఆశీర్వాద్ బాబా సుఖీ బాబా రెండింటి మీద కొద్దిగా అలా ఆడుతుంది సార్. నేను లైఫ్ లైన్ తీసుకుంటాను సార్. ఓకే, ఎంత తీసుకుంటావు లైఫ్ లైన్? దోస్తు గారికి ఫోన్ చేస్తా సార్, వాడు భరత్లో చాలా బాగా తిరుగుతాడు, పాట తెలిసి ఉంటాయి మనకి. ఓకే అట్టముక్క గారు, సోమవారం శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ కలపండి. హలో, అవును మరి, ఎంతసేపు ఫోన్ చేయాలి? డబ్బులు ఎవరికి ఊరికే రావు, అర్థమైందా? ఒక్క ఇంకా నువ్వు నీ గూడు చెదిరింది. ఓకే మరి, టెన్షన్ పడకు. ఏం చేద్దామంటావు మరి? సార్ ఐ గో విత్ ఇంకో లైఫ్ లైన్ తీసుకుంటాను సార్. ఓకే చెప్పు, ఏది తీసుకుంటావో? సార్ ఐ గో విత్ ఆడియన్స్ పోల్ సార్. ఆడియన్స్ పోల్ కాదు, ఇక్కడ సబ్స్క్రైబర్స్ పోల్ అనాలి, అర్థమైందా? ఏదో ఒక మీరు సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ పెట్టండి, అర్థమైందా? మీ అందరి కోసం ఈ ప్రశ్న మరొకసారి.